మేడ్చల్ జిల్లా యనంపేటలో గోరక్షదళ సభ్యుడు సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ పై గన్ ఫైర్ జరిగింది. ఈ ఘటన గోరక్షక్ వర్సెస్ ఎంఐఎం గా రూపాంతరం చెందుతుంది. కీసర మండలం రాంపల్లికి చెందిన సోను సింగ్ గత కొద్ది రోజులుగా పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నాడు. అయితే సోను సింగ్ యాక్టివిటీస్ ద్వారా తన వ్యాపారం దెబ్బతింటుందని బహదూర్పురకు చెందిన ఇబ్రహీం భావించాడు. దీంతో సోను రోజు వచ్చిపోయే ఛాయ్ దుకాణంపై నిఘా పెట్టాడు ఇబ్రహీం. రెక్కీ నిర్వహించి మరీ ఇబ్రహీం సోనుపై కాల్పులు జరిపాడు. సోను సింగ్ ఛాతి భాగం కుడివైపు బుల్లెట్ దిగినట్టు చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షి ఉప్పలయ్య. ఈయనే పోలీసులకు డైల్ 100 ద్వారా సమాచారం అందించాడు. ప్రస్తుతం అయితే అటు సోను సింగ్ పై కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ఇటు కాల్పుల ఘటన కాస్త అటు ఎంఐఎం వర్సెస్ బీజేపీగా మారిందని చెప్పాలి. సో ఎందుకంటే ఇదంతా జరిగింది కుట్ర పన్నుతున్నది కూడా ఎంఐఎం అంటూ అటు బీజేపీ అయితే ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. సో దీనంతటికి కారణం అయితే ఈ ఘటనను అడ్డుకోవాలి, నిందితులు ఎంతటి వారైనా శిక్షించాలంటూ కూడా బీజేపీ ఒకవైపు డిమాండ్ చేస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎంఐఎం పైనే పలు ఆరోపణలు చేస్తున్నారు. సో ఇటు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటూ కూడా ఇప్పటికే అటు బీజేపీ నేత మాధవేలత చెప్పడం మనం చూసాము. సో ప్రస్తుతం అయితే బీజేపీ కీలక నేతలంతా కూడా ఈ ఘటనకు సంబంధించి ఫుల్ ఫైర్ అవుతున్నారని చెప్పాలి. సో దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు బీజేపీ నేతలు. गौ माता भरी पड़ी है पूरी, जो कसाई खाने काटने के लिए लेके जा रहा है और हम आज तुलजापुर माता रानी के दर्शन करने के लिए आए थे। सूचना मिलने पर इस गाड़ी को रोका गया. రైట్, ఇక ఎవరైతే ప్రస్తుతం అయితే బాధితుడైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో సోను సింగ్ వాళ్ళ మదర్ కూడా హాస్పిటల్ వద్ద చేరుకుని తన బాధనైతే వ్యక్తపరుస్తున్నారు. సో మా ప్రతినిధి పాపన్న కూడా అక్కడ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆమె ఏమంటున్నారో కూడా విందాం. అమ్మ చెప్పండి, మీ కొడుకు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? తన కండిషన్ ఎలా ఉంది? నా కొడుకు ఇప్పుడు సాగు బతుకుల్లో ఉన్నాడు. ఎట్లా చేయాలి? కొట్టిన వాళ్ళకి ఏం చెప్పాలా? పిలిచిండు, దొంగతనం లెక్క పిలిచి తీసుకుపోయిండు, షూట్ చేసిండు. నాకు ఇంకా షూట్ చేసినా, ఒక్కరిని చేసినా, ఇంకా 10 మందికి చేస్తా. నాకు 10 మంది కొడుకులు ఉన్నారు. వస్తా ముంగటికి రా, నీకు దమ్ముంటే నువ్వు ముంగటికి రా, ముంగటి నేను చూపెడతా నాకు ఎంతమంది కొడుకులు ఉన్నారు. అంతా అమ్మ గౌమాత మీద అంతా ఇడిచిపెట్టినా నేను. ఆమెనే చూసుకుంటుంది, ఆమెనే బతికిస్తుంది నా కొడుకుని. చూడు అమ్మ, నీ కొడుకు ఎప్పటి నుంచి ఈ గో సంరక్షణలో భాగంగా గోలను కాపాడుతున్నాడు? నా కొడుకు 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుండి పోతాడు వస్తాడు మంచిగానే పోతాడు. ఈసారి అయితే అన్యాయం చేసిండు. నీకు ఎంతమంది అమ్మ? నీకు పిల్లలు ఎంతమంది? ఈయన ఇప్పుడు ప్రశాంత్ ఉన్నారు, ఆయన ఏం చేస్తుంటారు? నాకు ప్రశాంత్ చిన్నోడు, ఇంకా పెద్ద కొడుకున్నాడు, ఇంకో కొడుకున్నాడు, మన్మరులు ఉన్నాడు. ఇంకా నీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నావు? ఇప్పుడు నీ కొడుకు మీద కాల్పులు జరిగినాయి కాబట్టి చేయండి, ఆయనకి ఎన్కౌంటర్ చేయండి. ఎట్లా చేసిండు, ఎవరు షూట్ చేసిండు, ఆయనకి ఎన్కౌంటర్ చేయండి. ఇవాళ ఈయన ముంగట ఈయనతో అయింది, రేపు వేలతో అవుతుంది. ఏం పని చేసిండు ఇంకా? సరే, అది అలా తల్లి అయితే చాలా బాధ చెప్పుకుంటుంది. అమ్మ మీరు చెప్పండి, లోపల ప్రశాంత్ అయితే చికిత్స పొందుతుంది, ఆయన పరిస్థితి ఎలా ఉంది? అసలు ఈ కాల్పులకు సంబంధించి ఏమంటే? నేను ఇక్కడ స్థానిక కార్పొరేటర్ని. సో ప్రశాంత్ విషయం తెలియగానే ఇక్కడికి తీసుకొచ్చారనగానే ఇమీడియట్గా రావడం జరిగింది. మా ఎంపీలు కిషన్ రెడ్డి గారు, ఈటల గారు వచ్చిండ్రు, మా రాష్ట్ర అధ్యక్షులు కూడా వచ్చిపోయినరు. మేము వాళ్ళ లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. ఇప్పుడు సర్జరీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అరగంటలో స్టార్ట్ అవుతుంది. సో బ్లడ్ అదంతా యూనిట్స్ అరేంజ్ చేసుకుంటున్నారు. లివర్ అయితే బాగా డ్యామేజ్ అయింది, లోపల బ్లడ్ కూడా బాగా బ్లీడ్ అవుతుందని అన్నారు. సో వాళ్ళు సర్జరీ తర్వాతనే మేము ఏమన్నా చెప్పగలుగుతామన్నారు. ఇంత సిగ్గు చేయటు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేసిందో అప్పటి నుండి ఇవన్నీ అరాచకాలు ఎక్కువైతున్నాయి. ఎంఐఎం ముస్లిమ్స్కి కాంగ్రెస్ని అందడండలు చూసుకొని రోజుకి ఎక్కువైపోతున్నాయి. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ముత్యాలమ్మ దేవాలయంలో ఒక ముస్లిం వచ్చేసి అమ్మవారు విగ్రహాన్ని ధ్వంసం చేసిండు. మళ్ళీ ఇదే సంవత్సరము ఇక్కడ మన గోరక్షక్
అన్నీ చేసిండు. అంటే పోలీసులకు వాళ్ళకే భద్రత లేదు. పోలీసులు ఉన్నది ఎందుకు? మనం రక్షించడానికి. వాళ్ళ రక్షణ లేకుంటున్నారు. వాళ్ళు చట్టాన్ని రక్షించడం వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే, గోరక్షకులు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే పోలీసులు వాళ్ళతో కుమ్మక్కైండ్రు. ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో, ఎవరైతే మాఫియా చేస్తున్నారో, స్లాటర్స్, వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా, మద్దతు చేసుకుంటా ఎవరైతే గోరక్షక్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసులు చేస్తున్నారు, ఇల్లీగల్ కేసులు బుక్ చేస్తున్నారు. ఇది చాలా ఘోరము. మేము ఊరుకునేది కాదు. ఇవాళ ఒక్క ప్రశాంత్కే అయ్యింది, రేపు ఎవరికన్నా కావచ్చు, అది మీకు కావచ్చు, మాకు కావచ్చు, పోలీసు వాళ్ళకి కావచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీరు చూసిండ్రు, కానిస్టేబుల్ పరిస్థితి ఎట్లా ఉంది. రేపు దేశం ఎటుపోతున్నది, మన రాష్ట్రం ఎటుపోతున్నది. ఇట్లాంటి చెత్త గవర్నమెంట్లు వస్తే మనం ధర్మం కాపాడుకునే పరిస్థితిలో లేము. సో అందరూ కూడా హిందువులారా కళ్ళు తెరవండి. గోరక్షకులు ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి అవసరం లేదు. మేమందరం ఉన్నాము. బీజేపీ, భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. మన లీడర్లు అందరూ ఉంటారు. ఎవరైతే ఫైర్ చేసిండ్రో వాడిని ఎన్కౌంటర్ చేయాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది కళ్ళ ముంగట ఫస్ట్ టైం ఇది బుల్లెట్స్తో ఫైర్ చేయడము. సో ఇది ఇటువంటి అగత్యాలు ఇంకా రిపీట్ కాకుండా ఒక సివియర్ పనిష్మెంట్ అనేది ఉంటేనే మళ్ళీ ఇట్లాంటివి కాకుండా ఉంటాయి. ఎందుకంటే ఎన్నో సమస్యల నుండి ఫేస్ చేస్తున్నారు. అరే బండ్లలో పెట్రోల్ ఉందా, కాళ్ళకు చెప్పులు ఉన్నాయా, ఏమీ చూసుకోకుండా గోలను తీసుకుపోతున్నా అనగానే పరిగెత్తి ఇల్లు ఫ్యామిలీ గురించి లేదు, అమ్మ గురించి, అక్క చెల్లెళ్ళ గురించి ఆలోచన లేదు. గోలను కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలని పరిగెత్తుతుంటారు. అట్లాంటి వాళ్లకు మనం మద్దతు ఇవ్వాలి. డెఫినెట్గా మేమందరం, నేను ఒకటే చెప్తున్నా, గోరక్షకులు అందరికీ కూడా ఒక్కొక్కరు ఇద్దరిద్దరం కాదు, వాళ్ళు ఎట్లయితే గొర్రెల మందలాగా వస్తారో ఒక పిలుపుకు మనం కూడా అట్లనే స్ట్రాంగ్ అయ్యి వందల మందిగా పోవాలి. అది వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆందోళనలో దిగుతున్నారు. మేమందరం కూడా సపోర్ట్గా ఉంటాం. ఇట్లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి. మెయిన్గానైతే వాళ్ళ తల్లి చెప్తున్న బాధ ఏంటంటే, నా కొడుకు పూర్తిగా గోవుకు సంబంధించిన, గోరక్షణకు సంబంధించిన కంకణ బదులే గత 6 సంవత్సరాల నుంచి కూడా తను గోవులను కాపాడుతున్నారు. కానీ ఈరోజు జరిగిన ఘటన మాత్రం పూర్తిగా బాధాకరంగా ఉంది. కానీ నేను వెనకడుగు వేసేది లేదు. నా కొడుకు ఒక్కడు పోతే ఇంకా నాకు చాలామంది కొడుకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా నా కొడుకులే, వీళ్ళందరూ కూడా గోరక్షకు నేను పంపిస్తానంటూ కూడా వారి ప్రశాంత్ వాళ్ళ తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. రైట్ పాపన్న, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం